నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. రోజు రోజుకు నా అన్వేష్ పతనం మొదలైంది. ఎందుకంటే రోజు రోజుకు అంటే ఈరోజు ఒక్కరోజే 60,000 మంది సబ్‌స్క్రైబర్లు అండ్ 50,000 మంది ఫాలోవర్లు, ఇన్‌స్టా ఫాలోవర్లు వెళ్ళిపోయారు. దీన్ని బట్టే అర్థమైతుంది వాడెంత నీచుడో అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా మేల్కొని అన్‌సబ్‌స్క్రైబ్ గాని, అన్‌ఫాలో గాని చేయని వాళ్ళుంటే ఎవరైనా చేయండి. ఎందుకు అంటే వాడు చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు అంటే వాడన్న మాటలకి మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా చాలామంది స్పందించారు. కానీ కొంతమంది యూట్యూబర్లు ఇప్పటి వరకు అసలు దాన్ని ఊసే ఎత్తలేదు. ఎందుకు అంటే మళ్ళీ బురదలో రాయేస్తే మన మీదనే చిల్లుతుంది గదా! అని అనుకున్నారేమో కానీ ఇప్పటి వరకు నా అన్వేష్ పైన అంటే అతను చేసిన వ్యాఖ్యల పైన ఒక్కటంటే ఒక్క మాట గూడా మాట్లాడలే. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీని గాని, వాళ్ళని ఉద్దేశించి గాని ఈ అన్వేష్ కొన్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే కొంచెం బూతు పదాలు మాట్లాడిండు. అయినప్పటికీ గూడా వాళ్ళు ఇదే ఛాన్స్ అని వాళ్ళు తిరగబడలేదు. ఒక్క మాట గూడా మాట్లాడలేదు. వాళ్ళెవరు అంటే ఇమ్రాన్, ఇంకొకటి వీఆర్ రాజా. వీళ్ళను ఎంత ఆడుకోవాలనో అంత ఆడుకున్నాడు. ఎన్ని మాటలనాలనో అన్ని మాటలన్నాడు. ఏ విధంగా వీళ్ళను రెచ్చగొట్టాలనో, లేదు అంటే ఏ విధంగా వీళ్ళని అణగదొక్కాలని చూశాడో ఈ నా అన్వేషణ. కానీ ఇప్పటికీ ఇంత జరుగుతున్నా గూడా వాళ్ళు ఒక్క మాట గూడా స్పందించకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు అంటే ఒకప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ మదర్‌ని ఒక వ్యభిచారిగా మాట్లాడిన సందర్భాలున్నాయి నా అవినాష్. అయినా కూడా ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇమ్రాన్ గాని, వీఆర్ రాజా గాని స్పందించలేదు. నాకు తెలిసి ఇమ్రాన్ ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి. సో, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడితే నాకేంది అని అనుకున్నాడేమో కానీ, నాకు తెలిసి అలాంటి వ్యక్తి కాదు. ఎందుకంటే అతను అంటే ఒక హిందూ పండుగ గాని వచ్చినా, లేదంటే ముస్లిం పండుగ వచ్చినా సామరస్యంగా ఉండి చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. అయినా ఇలాంటి సందర్భంలో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది? ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ స్పందించాల్సిన విషయం ఇది. అయినా కూడా వీళ్ళిద్దరూ ఒక్క వీడియో గాని, లేదు అంటే ఒక్క ఇంటర్వ్యూలు గాని ఇవ్వటం లేదు. దానికి కారణం ఏమై ఉంటుందో మరి వాళ్ళకే తెలియాలి. సో, ఏది ఏమైనా నా అన్వేష్ గాడికి పతనం మొదలైంది అని అనుకోవచ్చు. ఇప్పటికైనా వాడు మారతాడు అనుకుంటే అది లేదు. ఈరోజు మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ 2026 వస్తున్నది. అది నా ప్రపంచం. అంటే నాక్ నాకు మంచే జరుగుతుందని నేను నమ్ముకుంటున్నా. అప్పుడు చూసుకుందాం. ఎవరు నెగ్గుతారో, ఎవరు లొంగుతారో అనేది. అలాంటి మాటలు ఇంకా వీడి నుండి వెళ్తలేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫాలో చేస్తున్నాం. లేదు అంటే వానికి కౌంటర్ ఇవ్వకపోవడం వాడన్న మాటలకి గాని, ఇవన్నీ వానికి అసలు పెడచెవిన పెడుతున్నాడు. అంటే ఒక చెవి నుండి విని, ఇంకో చెవి నుండి వదిలిపెడుతున్నాడు తప్ప, మనం సీరియస్‌గా తీసుకుంటలేడు మన అన్న మాటల్ని. వీళ్ళు ఓర్తర్లే, ఇలాంటివి ఎన్ని చూడలేదు అని అనుకుంటున్నాడు. అంతేగాని నాకు మరి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమున్నది? వీళ్ళు అన్‌సబ్‌స్క్రైబర్‌లు గాని, అన్‌ఫాలో చేస్తే మళ్ళీ నాకు ఎలాంటి గతి పడుతుందో అన్న ఆలోచన ఇంచిత్తు గూడా లేదు వానికి. ఎందుకంటే వాడు ఆల్రెడీ చెప్పాడు. నా బ్యాంక్ అకౌంట్‌లో 6,00,00,000 ఉన్నాయి. ఇప్పటికి నేను కొన్ని ప్రపంచాలు తిరిగాను. చాలు నాకిప్పటికి ఎంజాయ్ చేశాను. అన్ని రకంగా ఎంజాయ్ చేశాను. ఇప్పటికి నాకింక చాలు. ఇప్పుడింకా నేను హ్యాపీగా రెస్ట్ తీసుకునే టైమొచ్చింది అని వాడే డైరెక్ట్‌గా చెప్పాడు. అంటే వాడు అన్న మాటలకి ప్రాయశ్చిత్తం గాని, లేదంటే కొంచెం
ఇక వెనకడుగు వేద్దాం అన్నట్టు కొంచెం కూడా లేదు వానికి. అయినప్పటికీ కూడా వాడిని ఫాలో అవుతూ వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేయకుండా ఇంకా ఉన్నారు అంటే అది ముమ్మాటికి మనదే తప్పవుతుంది. సో, నేను చేశాను అన్‌సబ్‌స్క్రైబ్ గాని, అన్‌ఫాలో గాని. సో, ఇంకా ఎవరైనా చెయ్యని వారుంటే దయచేసి చేయండి. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే రేపటికి భవిష్యత్తుండది. ఎందుకంటే ఈరోజు వీడు తిట్టాడు, రేపు ఇంకొకరొస్తారు. అలా పెరుగుతూనే పోతుంది. మన హిందూ దేవతల గురించి చులకన మాట్లాడడం గాని, చులకన చేసి చేయడం గాని జరుగుతా ఉంటుంది. సో, "మొక్కై మానదే చెట్టై" అంటే "మానై వంగున" అని ఒక సామెత ఉంటుంది. అదే ఇప్పుడు రిపీట్ అయితా ఉంది. వీడిని మన భారతదేశం గురించి ఫస్ట్‌లో అన్నప్పుడే తుంచేసేదుండే. కానీ మారతల్ಲೆ, మనోడే గదా అని చూసినాం. కానీ వాడు ఇప్పటికీ వాని బలుపు పెరిగి, వాని దాంట్లో కొవ్వు పేరుకపోయి, అన్ని ప్రపంచాల ఫుడ్‌లు తిని, బలిసి కొట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటికైనా వాడిని క్షమించరానటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పటికైనా మనం మేల్కొని వాని ఛానల్‌ని మొత్తం అసలు ఒక్క సబ్‌స్క్రైబర్‌లు గూడా లేకుండా చెయ్యాలి. అప్పుడైతేనే వానికి కొంచెం తెలిసొస్తుంది. భారతదేశం అంటే ఏంది? భారతదేశంలో ఉండే అటువంటి హిందూ దేవతల గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో వానికి తెలియాలి. వాడు ఇప్పటికీ గూడా అంటే కొంచెం గూడా మానవత్వం లేకుండా, తప్పు చేశాననే అనే భావన లేకుండా వాడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. వాడింకా మారకపోతే ఎట్లా? దయచేసి భారతదేశంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైనా గూడా మన ఛానల్‌ని చూడడం గాని, లేదు అంటే ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళెవరన్నా ఉంటే అన్‌ఫాలో జేయండి. రిపోర్ట్‌లు గొట్టండి మన ఛానల్‌కి. అప్పుడైతేనే వానికి తెలిసొస్తుంది. అంటే వాడు ఏం మాట్లాడాడు, దానికి అంటే తప్పా, కరెక్టా, రైటా అనేది వానికి అర్థమైతుంది. అయినా వాడిప్పుడు అర్థం జేసుకునే పొజిషన్‌లో లేడు. ఎందుకంటే వాడు మదమెక్కిన దున్నపోతులాగా కొట్టుకుంటున్నాడు. వాని దగ్గర డబ్బు ఉంది. అన్ని దేశాలు తిరిగిన కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాడెక్కడికెళ్ళినా బతుకుతాడు అనే ధైర్యం ఒకటే ఉన్నది వాని దగ్గర. కానీ ఎక్కడికి పోయినా గూడా నీకు ఆ పొగరు తగ్గకపోతే ఎక్కడ ఉండలేడు. రేపు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలె. ఇప్పటికైనా కొంచెం తగ్గి మాట్లాడితే బావుంటుంది. కొంచెం నేను తప్పు చేసినా అనే భావన నీలో కలిగుంటే చెప్పు అందరికి, అందరి తరపున చెప్పు క్షమించండి అని. లేదు అంటే నీవు అంటే నువ్వు ఏ రకంగా భావోద్వేగాన్ని చూపిస్తావో అలాగే చూపించు. అంతేకానీ ఇలాంటి పొగరుబోతు మాటలు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయింకా రాను రాను. ఇది సగానికి సగమే నువ్వు చూశావు. పూర్తిగా జూసుంటే అసలు ఉండేవాడివి కాదు. నువ్వు ఆ వీడియో పెట్టిన ఒక్క రోజు గూడా కాలేదు. అప్పటికే నీకు 1,00,000 అన్‌సబ్‌స్క్రైబర్ లైన్‌లు, 1,00,000 మంది ఫాలోవర్లు. ఇప్పటికైనా నీకు కొంచెం సిగ్గు, మానం రావాలి. ఇంకా రాకపోతే ఇగ ఎవరేం చేయలేరు. కానీ నువ్వు ఇండియాకు వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. కొంచెం చూడు. అంటే చూసుకుంటూ మాట్లాడు. కొన్ని మాటలు గూడా వదులుతా ఉన్నావు. అంటే తప్పు చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చస్తారు అని వినాయకుడిని ఎదుట ఉండి మాట్లాడుతున్నావు. భయపెట్టుడనేది పక్కన పెడితే, నువ్వన్న మాటలు తప్పని అందరికీ తెలుసు. అది నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అయినప్పటికీ గూడా నీలా నీ దాంట్లో భావన లేకుండా మాట్లాడుతున్నావు జూడు. నీకు కొంచెం బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. అంతే తప్ప మొత్తానికైతే నేను అన్‌ఫాలో జేసి నీకు అన్‌సబ్‌స్క్రైబర్‌లు చెయ్యాలి. నీవు మళ్ళీ అంటే ఎక్కడ మొదలుపెట్టావో అక్కడికే రావాలి నువ్వు. అప్పుడైతేనే నీకర్థమైతుంది. సో, అందరికీ చెప్పేది నేనొకటే. మన ఛానల్‌కి రిపోర్ట్‌లు కొడతానే ఉండండి. అన్‌సబ్‌స్క్రైబులు జేసుకోండి. అన్‌ఫాలో జేయండి. అసలు వానికి పుట్ట గతులు లేకుండా జేయండి.
అలా అయితేనే మనకి బుద్ధొస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.